హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి ఈ 2020వ సంవత్సరములో మే మాసమున ఈ 17వ తారీఖు ఈ ఆరాధనలో దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచి ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత, ఇటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకై ఆ సర్వకృపానిధియగు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని అనుదినము మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ రీతిగా లైవ్ ద్వారా ఈ ఆరాధనలో కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యత కొరకై దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి మీరు మా కుటుంబాలను ఒక మందిరముగా మార్చుకొని, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నీ నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానము చేసిన దేవుడుగా, ఈ లాక్డౌన్ దినాలలో ఈ రీతిగా ప్రతి ఆదివారము అయా మేము చిన్న మందగా మా కుటుంబాలలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు. ఈ సమయములో నిలబడినటువంటి నేను బలహీనుడను ప్రభువా. ప్రభు మీరే నిదాసురుని బలపరిచి, నిదాసురుని ప్రభువా మీ సులువు చాటున మరుగు చేసి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యము కొరకే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరితో సూటిగాను ముఖాముఖిగా మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరూ నాయన ఆధ్యాత్మికంగా ఉన్నతముగా అయా మీ ఆహారము వాక్యమనే మన్నాతో బలపరచబడ్డానికి కృప దయచేయమని, వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలను యేసుక్రీస్తు నామమున దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయములో ప్రభువా మీరే సహాయకుడిగా ఉండి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ మొదటి ఆదివారపు ఆరాధన మొదటి సెక్షన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే తోడు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. అంశం ఏంటంటే దేవుడు నాకు సహాయకుడు. వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరికీ ఆ యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడని, దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న ప్రతి వాని యొక్క ఆశను, వారి కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడని వాక్యములో రాయబడి ఉంది. అందుకే కీర్తనకారుడు 20వ కీర్తన 4వ వచనంలో చూస్తే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఆ రీతిగా మన కోరికను ఆయన సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తూ ఉన్నాడంటే,
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు గనుక, కాబట్టి మనము క్రీస్తు ద్వారా మరి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండుట కొరకై ఏర్పాటు చేయబడినాము గనుక దేవుడే మనకు సహాయకుడు. కాబట్టి నా కుమార్తెకు ఇంకా నా కుమారునికి వివాహము కాలేదు, నాకు సంతానము కలగలేదు, నా కుటుంబములో ఏ ఆశీర్వాదము లేదు అని వివిధ భారములతోనూ ఆందోళనతోనూ చింతలతోనూ మీ హృదయములలో ప్రవేశించి ఉండవచ్చును. కానీ వీటన్నింటి మధ్యలో దేవుని మీద నమ్మకము కలిగి ఉన్న మీకు ఈరోజు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అంతయు ఆయనే సహాయకుడై ఉండి ఆయన నడిపించువాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో నేను అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాను. వాటి మధ్యలో దేవుడు నాకు ఆశ్రయముగాను సహాయకుడుగాను దుర్గముగా ఉన్నాడు. అవును, దేవుడు మనకు సహాయకుడై దుర్గమునై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యాకోబు దేవుని మీద మనం ఆనుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. సాతాను తీసుకువచ్చు శోధన నిమిత్తము కుటుంబములోను వ్యక్తిగత జీవితంలోనూ అనుకోని రీతిగా అకస్మాత్తుగా వ్యాధులు, వేదనలు, తెగులు, భయానకమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఇంకా చూస్తే ఎన్నో రకాలైనటువంటి మరి ఆటుపోటులు, మరి కన్నీటి బాధలు ఎదుర్కొనుచున్నాము. ఎందుకనగా లోకమంతయు దుష్టుని యందు, అనగా దుష్టుడంటే అపవాది ఆధిపత్యమందు ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఎవరి ఆధిపత్యములో ఉంటూ ఉన్నదంటే అపవాది యొక్క ఆధిపత్యములో ఉంటూ ఉన్నది. కనుక మరి దేవుడు మన జీవితములలో ఆయన మనకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథములో 46వ కీర్తన 1వ వచనములో చూస్తే వాక్యము రాయబడి ఉన్నది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి ఈ భయానకమైనటువంటి ఈ దినాలలో మరి తెగులు సంచరిస్తున్నటువంటి పరిస్థితులలో ఆ యాకోబు దేవుడు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉండి ఆయన తన పర్ణశాలలో మరి స్తోత్రం మనలను దాస్తూ ఉన్నాడు గనుక, ఆయన రెక్కల మాటున దేవుడు మనలను కాపాడుచున్నాడు గనుక మనము నడిపించబడుతున్నాం. అందుకే మనకు ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సహాయమును, ఆ దేవుణ్ణి మనం ఎన్నటికే కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఆ రోజు యాకోబు మరి స్తోత్రం తన అన్నతో పేచి పెట్టుకొని మరి తన తల్లి మాట విని తండ్రిని మోసము చేసి మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉన్నాడు. ఒకానొక స్థలముకి వెళ్ళేకడికి ప్రొద్దుగుంకింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయానకమైనటువంటి ఆ స్థలములో మరి ఎవరు కూడా యాకోబును పరామర్శించేవారు లేరు. ఎవరు కూడా యాకోబును తిన్నావా, ఇదిగో ఎక్కడి నుంచి వస్తున్నావు, దాహమునకు నీరు తాగుతావా, రా ఇక్కడ ఉండి స్వేద తీర్చుకో అని చెప్పి ఆ అరణ్యములో అడిగే నాదుడు ఎవరు కూడా అక్కడ లేరు. అక్కడ పులులున్నాయి, భయానకమైన విషసర్పాలు సంచరిస్తూ ఉన్నాయి. మట్టుకే కాకుండా ఆ అరణ్యములో ఎంతో భయము కలిగించేటువంటి కటిక చీకటిలో యాకోబు ఉంటూ ఉన్నాడు. అయితే యాకోబు ఆయన మోకరించి ప్రార్థించుకొని ఆడున్నటువంటి ఒక రాయుని తీసుకొని తలగడగా పెట్టుకొని, ప్రభువా ఈ స్థలములో నీవే నాకు సహాయకుడు ప్రభువా అని చెప్పి ఆయన భారము దేవుని మీద వేశాడు. ఆయన నిర్భయముగా నిద్రపోచు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన భారమును ఆ యాకోబు దేవుని మీద ఆయన వేశాడు, చక్కటి నిద్రపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ నిద్రలో ఎవరి మీదైతే ఆయన సహాయం వేశాడో, భారముని వేసి ఆ సహాయము కొరకు అర్థించాడో ఆ దేవుణ్ణి ఆయన చూస్తూ ఉన్నాడు. భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడి ఉన్నది.
దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, వారందరికీ పైగా దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని, ఎప్పుడైతే ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆయన దర్శించాడో వెంబడే లేస్తున్నాడు. ఇది భయంకరమైనటువంటి స్థలము, ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెబుతూ ఆయన తలగడగా పెట్టుకున్న రాయిని తీసి స్తంభముగా పాతి ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు అక్కడ ఆయనకి వాగ్దానము చేశాడు, ఇదిగో మరలా ఎక్కడి నుంచి అయితే నువ్వు వెళ్తున్నావో అక్కడికి వస్తావని, ఆశీర్వాదకరముగా వస్తావని, నీవు దీవించబడుతావని, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఎప్పుడైతే అబ్రహాము దేవుడు తోడుకుంటాడని చెప్పాడో ఆ రీతిగా యాకోబు వెళుతూ ఉన్నాడు. నిర్భరముగా, ధైర్యముగా ఆయన స్తోత్రం తిరిగి మరలా తన ప్రాంతమునకు వస్తూ ఉన్నాడు. నిజమే, వాగ్దానము చేసిన దేవుడు, ఆ సహాయకుడు, నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మొదటి యోహానుకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, చదువుకుందాం ఒక వాక్యాన్ని. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. అవును, దేవుడు మనకు వివేకము అనుగ్రహించాడు గనుక లోకములో మనము తడువులాడుకోకుండా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు స్తోత్రం మనుషులు కల్పించిన వాటి వైపు మనము పరిగెత్తకుండా యాకోబు దేవుడు, సహాయకుడైన దేవుడు, ఆ ప్రభువుని మనము గుర్తెరగగలిగాము. ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన యందు మనం నడిపించగలుగుతూ ఉన్నాం. కాబట్టి 33వ కీర్తన 20వ వచనంలో చూస్తే రాయబడినది, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆమేన్. యెహోవా పరిశుద్ధ నామమందు మనం ఏం చేయబడి ఉన్నామంటే నమ్మిక ఉంచి ఉన్నాము గనుక ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచూ ఉన్నది. హల్లెలూయా. ఎలా ఆయన బట్టి మన హృదయము సంతోషిస్తూ ఉన్నదంటే, ఏ భయము లేకుండా, హల్లెలూయా, ఏ కలవరపాటులు ఉండకుండా, ఎన్ని ఉపద్రవాలు తెగులు ఎదురవుతూ ఉన్నా మనము ఆయన పరిశుద్ధ నామమున నమ్మిక ఉంచి ఉన్నాము కాబట్టి మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సంతోషకరముగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో మనం చూస్తే ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆయనకు వస్తూ ఉన్నాయి. అరణ్యములో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మందను మేపుతుంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క దావీదు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథములో 70వ కీర్తన 5వ వచనంలో దావీదు ఏమని చెప్తున్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయుకుమి అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనం ఎప్పుడైతే మరి శ్రమల పాలై దీనుడుగా నలిగితూ విరిగిన హృదయముతో ఆ ప్రభువు కొరకై తండ్రి సహాయమునకు రండి అని చెప్పి మనం అర్జించినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన రక్షణకర్త గనుక, ఆయనే మనకు ఆధారము గనుక ఆ దేవుడు వచ్చి మనకు సహాయము చేసి మనలను దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతముగా ఆయన నడిపిస్తాడు. సో ఇక్కడ దావీదును చూస్తే ఆ రీతిగా దావీదు అడుగుచూ ఉన్నాడు, నేను శ్రమల పాలై దీనుడైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుము అంటూ ఉన్నాడు. మరి నిజమే, ఆయన వచ్చి దావీదుని ఏం చేస్తున్నాడంటే దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అరణ్యములో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు జీవితంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన రాజుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిలబెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే ధైర్యము వహించాలి. ప్రతి విషయములో ధైర్యము వహించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే 2 దినవృత్తాంతాల గ్రంథములో చూస్తే మరి స్తోత్రం, యెహోషాపాతు రాజు తన జీవితంలో దేవుని సహాయమును అనుభవించి మాటలాడుచూ ఉన్నాడు.
అతని నమ్మకము ప్రకారము దేవుడు అతనికి సహాయకునిగా ఉండి అద్భుతముగా అత్యధికముగా ఆశీర్వాదం పొందినట్లు సహాయము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2 దినవృత్తాంతాల గ్రంథములో మరి దేవునికి స్తోత్రం 19వ అధ్యాయం 11వ వచనములో మనం చూస్తే అక్కడ మేలుకై యెహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు. అవును, ఆయన మేలు చేయుట కొరకై ఆ యెహోషాపాతు రాజుతో ఉన్నాడు గనుక దేవుడు అద్భుతముగా ఆశీర్వాదకరమైనటువంటి మరి స్తోత్ర సహాయము ఆ యొక్క యెహోషాపాతు రాజు పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. అయితే నీవు ఈరోజు సహాయము కొరకై ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? అధికారుల వైపు చూస్తున్నావా? రాజకీయ నాయకుల వైపు చూస్తున్నావా? పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి వైపు చూస్తున్నావా? లేకపోతే ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందేమో అని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు సహాయము చేయుటకు నేను ఆలస్యము చేయక నీ వద్దకు వస్తానంటూ ఉన్నాడు. సో నువ్వేం చేయాలంటే, ప్రభువా నా సహాయము నీవే నాయనని చెప్పి నువ్వు అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము చేయబోచున్నాడు. కాబట్టి వాక్యములో చూస్తే రాయబడిన మాట అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దేశములో దేవునికి మహిమ కలుగును గాక 4 స్త్రీలు, మరి దేవునికి స్తోత్రాలు, 4 కన్యక స్త్రీలు ఉంటూ ఉన్నారు. ఆ స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి వెంబడించేటువంటి వారు. అయితే ఆ ప్రాంతములో ఉన్నటువంటి కొందరు ఆకతాయిలు, కొందరు ఎలాగైనా సరే వీరి భక్తిని చెడగొట్టాలి, వీరిని అంతమొందించాలని చెప్పి వారు 4 కన్యకైనటువంటి ఆ స్త్రీలను ఏం చేస్తున్నారంటే అమాంతంగా పట్టుకొని అధికముగా మంచు కురిచేటువంటి ఆ స్థలమునకు తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారంటే వారిని నిలబెడుతూ ఉన్నారు. ఈ రాత్రి అంతా ఈ మంచులోని మీరు ఉండాలా, ఉదయకాలముకంతా మీరు చనిపోతారు, ఇదిగో మేము వచ్చి మీ శవాలను మేము తీసుకువెళ్తామని చెప్పి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు 4 దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఏం చేస్తున్నారంటే నమ్మిక ఉంచిన వారుగా అంత భయానకమైన చలిలో కూడా మోకరించి చేతులు ఆకాశము తట్టి ఎత్తి వారు చెబుతున్నారు, ప్రభువా నీ కొరకు మేము మరణించుటకు కూడా సిద్ధమే ప్రభు అని చెప్పి వాళ్ళు మోకరించి దేవుని వైపు చేతులెత్తి దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని దగ్గర ఈ విధంగా తీర్మానం చేస్తూ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా వారు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఆ రాత్రి ఆ మంచులో ఆ యొక్క ఎముకలు కూడా కొరికేటువంటి ఆ చలిలో ఆ మంచులో వారు ఉంటూ ఉన్నప్పుడు యాకోబు దేవుడు వారికి ఆశ్రయముగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ఆ రాత్రంతా దేవుడు వారిని తన రెక్కలతో కప్పుచూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వారు గ్రామంతో పాటు మరి స్తోత్రం ఆ స్త్రీలు ఉన్నటువంటి ఆ స్థలమునకు వస్తూ ఉన్నారు. దూరము నుంచి చూస్తూ ఉంటే ఈ 4 స్త్రీలు చేతులు ఆకాశము తట్టి ఎత్తి దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా కనబడుచు హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దృశ్యాన్ని, ఆ దేవుని స్తుతించుట ఆ దృశ్యాన్ని ఆ యొక్క వ్యక్తులు చూచినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అవును, భయంకరమైన ఆపత్కాలములో నుండి దేవుడు వారికి సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకు సహాయం చేయుటకై ఆయన ఉంటూ ఉన్నాడు. అందుకే ఆ యొక్క యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పి వాక్యములో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మట్టుకే కాకుండా యాకోబు దేవుడు ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉంటూ ఉన్నాడు. ఆయనే నమ్ముకోదగిన సహాయకుడై ఉంటూ ఉన్నాడు. మట్టుకే కాకుండా 1 సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే రాయబడిన మాట ఏంటంటే, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి
క్షేమమవును గాక అంటూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఆ దేవుని యందు నమ్మిక ఉంచుతావో, ఆయన ఆశ్రయిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బట్టి నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి ఆయన క్షేమమును కలగచేస్తాడు. హల్లెలూయా. ఒకానొక స్త్రీ, ఒక తల్లి మరి స్తోత్రం సౌదీకి వెళ్ళింది బతుకు తెరువు కొరకై. వెళ్ళినప్పుడు మరి ఆమెకున్నప్పుడు దేవుణ్ణి విశ్వాసం ఉంచింది. ఎవరో చెప్పారు ప్రభువుని గురించి, ఆమె విశ్వాసం ఉంచింది. ఇంచుమించు ఒక 3 సంవత్సరాలుగా మరి దేవుని మందిరానికి వెళ్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో ఆమె ఉంటూ ఉన్నది. అయితే ఒకరోజు సౌదీకి పోవాల్సిన ఆ యొక్క స్తోత్రం సమయం వచ్చింది ఆమెకి. ఆమె ఏం చేసిందంటే చక్కగా సౌదీకి వెళ్ళిపోయింది దేవుని మహాకృపను బట్టి. అయితే దేవునికి మహిమ కలుగును గాక, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ ఆమె వీలైతే శుక్రవారము లేకపోతే ఆదివారాల సమయాలు ఏం చేసేదంటే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితులా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అయితే ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఇదిగో మీ నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తున్నదంటే వెంబడి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, ఎలాగైనా సరే నా తండ్రిని స్వస్థపరచు, నీ కొరకు ఉపవాసాలు ఉంటానయ్యా, ఇదిగో పేదలకు నాయన వస్త్రదానాలు చేస్తానయ్యా, అది మట్టికే కాకుండా అనేక మంది సేవకులు నా ఇంటికి పిలిచి నేను గృహ కూడికలు పెట్టుకుంటానయ్యా, కాబట్టి ఎలాగైనా సరే నా తండ్రిని కాపాడు ప్రభు అని చెప్పి ఆమె ఏం చేస్తున్నదంటే దేవుని ఆశ్రయించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఉపవాసాలుంటూ ఆమె దేవుని వెతుకుతూ ఉంటే ఆ ఇంటి యజమానురాలికి ఏమాత్రము ఇష్టము లేకుండా ఆమెను టార్చర్ పెట్టడం ప్రారంభించింది. రోజు ఆమెను బాధ పెట్టడం ప్రారంభించింది. అంతకుముందు దేవుని మందిరానికి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చిన ఆమె ఏం చేస్తున్నదంటే ఇప్పుడు పోనీయకుండా అడ్డగిస్తూ ఉన్నది, కొడుతూ ఉన్నది. ఆమెకు వస్తున్నటువంటి ఫోన్లు చూచి ఆ ఫోన్ పగలగొడుతూ ఉన్నది, ఆ సిమ్ములు కూడా ఇంచి పడవేస్తూ ఉన్నది. ఇలాంటి సమయములో ఆ తల్లి ఏం చేయాలి అర్థం కాక దేవుని సన్నిధి ఎత్తకలేకపోతూ ఉన్నది, ఉపవాసముని ప్రార్థన చేయలేకపోతూ ఉన్నది. ఊరికి వెళ్ళిపోతానమ్మా అంటే ఊరికి పంపించని అంటున్నారు, జీతం ఇవ్వనంటూ ఉన్నారు. ఏమి చేయాలో అర్థం కాని ఆ పరిస్థితుల్లో నాకిక దేవుడే నాకు దిక్కు, ఆయనే నాకు ఆ సహాయము చేయాలి, ఆయనే నాకు ఆశ్రయము, ఈ ఆపత్కాలంలో నమ్ముకోదగిన ఆయన సహాయకుడు నాకని చెప్పి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీటితో ఏడుస్తూ ఉంటూ ఉన్నది. ఒక వెలుగు ఆమె ముందరకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో ఆమె కళ్ళు తెరిచి చూచినప్పుడు యేసు యొక్క దృశ్యాన్ని వైట్ అంగి వేసుకొని మరి యేసు ప్రభువారు ఆయన మహామహిమతో ఆమె ముందర నిలబడి, కుమార్తె భయపడవద్దు, ఇదిగో రేపు మధ్యాహ్నంకంతా నీవు ఫ్లైట్ ఎక్కుతూ ఉన్నావు, నీ దేశానికి నువ్వు వెళ్తున్నావు, నీ తండ్రిని చూస్తావు, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు, ఏడవద్దు అని చెప్పి ఆమెను తల నెమరడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సందర్భము ఆమెకు కలిగిందో ఒక్కసారిగా ఆమె ప్రభు పాదాల మీద పడి ప్రభువునికి కృతజ్ఞతలు తెలుపుతున్నది. చూస్తే తర్వాత ప్రభువు కనపడలేదు. నా దేవా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నా కొరకు నువ్వు వచ్చావా, నిజముగా నువ్వు చెప్పినట్లుగా నేను వెళ్ళడానికి నీవే సహాయం చేయాలి ప్రభు అని చెప్పి ఆమె ఎదురు చూస్తూ ఉంటుండగా ఆ రోజు తెల్లారయ్యింది. 2వ రోజు ఉదయకాల సమయంలో ఆ ఇంటి యజమానురాలు వచ్చి ఆమె చేతిలో ఆమె జీతం పెడుతూ ఉన్నది. పెట్టడమే కాకుండా ఇదిగో నువ్వు ఊరెళ్ళినావు కదా, ఇదిగో ఫ్లైట్ టికెట్ నీకు అని చెప్పి ఆమె చేతిలో ఫ్లైట్ టికెట్ పెడుతూ ఉన్నది. ఇదిగో ఫలానా సమయంలో మధ్యాహ్నం నీకు ఫ్లైట్ ఉంది కాబట్టి నువ్వు సిద్ధపడి నీ బ్యాగు సర్దుకొని నువ్వు వెళ్ళమ్మా, కారు కూడా రెడీ చేస్తానని చెప్పింది. ఆమెని చక్కగా ఆ ఫ్లైట్ టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆమె జీతం ఇచ్చి ఆమెకు కావలసినవి అన్నీ కూడా సిద్ధపరిచి ఆమెను ఫ్లైట్ ఎక్కించడానికి ఆ ఇంటి యజమానురాలు పూనుకునింది. హల్లెలూయా. చూడండి, ఎటువంటి కఠినాత్ములైనా సరే, ఎటువంటి కరుడు గట్టిన వారినైనా సరే, ఏ భయానకమైన పరిస్థితిలో ఉన్నా సరే, నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అవతలి వారు ఎటువంటి వారైనా సరే, వారి హృదయాలు బండలాంటి హృదయాలైనా సరే దేవుడు మార్చివేస్తాడు. పావురపు మనస్సు వాళ్ళకి ఇస్తాడు. మట్టుకే కాకుండా
క్రీస్తు మనస్సు వారికి దయచేస్తాడు. నిశ్చయముగా దేవునికి నీవు బహు ప్రియుడుగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడునంటూ ఉన్నాడు. మనం అడగాల, ఆ దేవుని యందు ఆశ్రయించాలా. అప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే వివేకమును అనుగ్రహించి ఆయన్ని వెతుకుటకు దేవుడు సహాయము దయచేస్తాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యములో చూస్తే వ్రాయబడిన మాట ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. 1 యోహాను మనం చదువుకున్నాము. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, సత్యవంతుడై వానిని ఎరగవలనని, ఆమేన్, మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి ఏం చేస్తున్నాడంటే వివేకమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే, వాడు దొంగను దోచుకుని వాడుగా వచ్చి అనేక శ్రమలు ప్రజలకి తీసుకొని వస్తూ ఉన్నాడు. కన్నీటి పరిస్థితుల మధ్య ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే నా దేవుడు గొప్పవాడు. ఆయన అపవాది యొక్క ఆధిపత్యము నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, దొంగ అంటే అపవాది దొంగతనమును హత్య చేయుటకు వస్తాడు. హల్లెలూయా. మరి దేనికి రాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే నిత్య జీవము కలుగునట్లుగా, ఆ నిత్య జీవము కూడా సమృద్ధిగా కలుగునట్లుగా ప్రభుయేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడము జరిగింది. కాబట్టి ఆ ప్రభువునకు నీవు లోబడు, అపవాదిని ఎదిరించు. ఆమేన్. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని సాతానును ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడు తెలుసా? పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు అనేక మంది అనేక రకాలైనటువంటి లోకపు ఆశలకు, శరీరపు ఆశలకు, జీవపు డంబమునకు, నేత్రాశకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోబడిపోతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, అపవాదికి చోటిస్తూ ఉన్నారు. అంటే నిత్య జీవమునకు నిన్ను నడిపిస్తాడు. నిత్య జీవముకు నడిపించే ఆ యొక్క గొర్రెలకు మంచి కాపురైన ప్రభువుని నీవు ఆశ్రయిస్తావా, లేకపోతే నిత్య నాశనానికి తీసుకువెళ్ళే అపవాది మాట నీవు వింటావా? ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. చూడండి, ఆ నలుగురు కన్యక యవన స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు నలుగురు దేవుని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ఆ ఊరిలో వారు కరుడుగట్టిన వారు వారిని తీసుకువెళ్ళి భయానకమైనటువంటి మంచులో నిలబెడితే చచ్చిపోవలసిన పరిస్థితిలో దేవుడు వారిని కాపాడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు అంటున్నారు, ప్రభువా, మేము నీ కొరకు చావనైనా సస్తాము, కానీ వారు చెప్పినట్లుగా మేము లోకం వైపు చూడమయ్యా అని చెప్పన్నారు. దేవుని వైపు చూచారా? రాత్రి చేతులు ఆకాశం తట్టి ప్రభు వైపు చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ప్రభు వైపు చూచి ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి ఆయన నమ్ముకోదగిన సహాయకుడిగా ఉండడమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే వారికి జీవము సమృద్ధిగా కలుగుటకు ఆయన వారి యొద్దకు వచ్చి వారిని కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నిర్భరము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు మన పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు బ్రతుకుతారంటూ ఉన్నాడు. కరెక్టే, ఆ రీతిగా మనం ఉండాలి. అందుకే 1 పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనములు చూస్తే రాయబడిన మాట ఏంటంటే, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ ఉన్నాడు. ఎవరంటే మన విరోధి. ఎవరంటే అపవాది ఏం చేస్తున్నాడంటే సాతాను గర్జించు సింహం వలె వస్తున్నాడు.
అయితే వాడేమీ చేయలేడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నావు గనుక. ఎందుకంటే ఆ యాకోబు దేవుడే మనకు సహాయకుడు గనుక. ఎందుకంటే మనము దేవునికి లోబడుచు ఉన్నాము గనుక అపవాదిని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తోక ముడుచుకొని వెళ్ళిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యములో చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వల్ల ఏం చేస్తున్నాడంట? వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అయితే నీవు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు వాడు నీ యొద్దకు వచ్చినా నీవు కనపడవు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను తన పర్ణశాలలో దాచి ఉన్నాడు గనుక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములు చూస్తే కీర్తన 86వ కీర్తన 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరుచుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు నీకు సహాయకుడై ఉండి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. మట్టుకే కాకుండా నీ పగవారు సిగ్గుపడేటట్లుగా శుభకరమైన ఆనవాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు కనబరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యములో చూస్తే యోబు అను భక్తుడు తన కుటుంబముతో సంతోషముగా ఎటువంటి వ్యాధి లేకుండా ఉన్నతముగా జీవించుచూ ఉన్నాడు. తన దైవిక నమ్మకమును కోల్పోవునట్లు అపవాది ఏం చేస్తున్నాడంటే యోబును ఎలాగైనా సరే చెరపాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అయితే యోబు ఎక్కడ కూడా దేవుని ఏం చేయలేదు, ఆయన నమ్మకము తప్పిపోలేదు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉన్నాడు గనుక యోబు గ్రంథములో 42వ అధ్యాయములో 12వ వచనములో మనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగినని చెప్పి ఆడ వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎలా ఉన్నాడంటే మనకు సహాయకుడుగా ఉంటూ ఉన్నాడు. మరి దేవుడు యెహోషాపాతుకు సహాయం చేశాడు, ఆయన ఉన్నతంగా నిలబెట్టాడు. యాకోబుకు సహాయము చేశాడు, యాకోబు దేవుడుగా, ఇశ్రాయేలు దేవుడిగా ప్రభు మార్చబడుతున్నాడు. మట్టుకే కాకుండా మరి దేవునికి మహిమ కలుగునుగాక, దావీదుకు సహాయకుడుగా ఉండి దావీదును సింహాసనం మీద కూర్చోబెడుతూ ఉన్నాడు. మట్టుకే కాకుండా యోబుకు దేవుడు సహాయకుడుగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడంటే యోబును రెండింతలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ సువార్తను సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము మనము కూడా అందరిని ఎదుట ఆశీర్వదించబడినట్లుగా దేవుడు తన సంకల్పాన్ని నీ ఎడల కటాక్షించి ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆ ప్రభువుని ఆశ్రయించాలి. అంశం ఏంటంటే దేవుడు నాకు సహాయకుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ సహాయకుని మనము ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆ యొక్క సహాయాన్ని మనము కోరుకుంటాం, మనుషుల సహాయము కాదు, అధికారుల సహాయము కాదు, పెద్దల సహాయము కాదు, ఇరుగు పొరుగు వారి సహాయము కాదు, దేవుని సహాయమునే మనం కోరుకోవాలా. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా సహాయము కోరుకుంటావో దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళతాడు. అన్యజనులు చూచి అంటారు, వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం అంటారు. హల్లెలూయా. ఆ రీతిగా నీ కుటుంబం ఉండాలంటే, ఆ రీతిగా నువ్వు చేయనిదంతా సఫలం అవ్వాలంటే, ఆ రీతిగా నీ బిడల పక్షముగా దేవుని కార్యము మెండుగా నిండుగా ఉండాలంటే, నీ ఇంటికి నీకు కలిగిన దాని అంతటికి నీ క్షేమము కలగాలంటే ఆ యాకోబు దేవుణ్ణి నీవు ఆశ్రయించు. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా ఆశ్రయిస్తావో దేవుని జనమా, అప్పుడు దేవుడు నీ స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. అందుకే 2 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, అయితే నా ద్వారా సువార్త
పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడితినని చెప్పి మరి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుడు ప్రభువా అని పిలిచినప్పుడు ఆ యాకోబు దేవుడు మన పక్కనే ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకో అంటాడు దేవుడు. మట్టుకే కాకుండా మరి దేవుడు మరి స్తోత్రములు కలుగును గాక, మరి దేవుడు ఆ యొక్క పౌలుని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూ ఉన్నాడు. ఆయన కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు అతన్ని విడిపిస్తూ ఉన్నాడు. మట్టుకే కాకుండా సింహముల నోట నుండి కూడా తప్పింపబడితే అంటున్నాడు. అవును, దానియేలు జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి దేవుడు ఆ సింహముల యొక్క నోటి నుంచి దానియేలును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! నిన్ను కూడా దేవుడు కాపాడుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. బట్ నువ్వేం చేయాలంటే ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. నీవు తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. అప్పుడు అపవాది దుష్టుని యొక్క ఆధిపత్యము నుంచి నీవు తప్పించగలుగుతావు. దేవుని యొక్క ఆధిక్యతలోకి నీవు నడిపించబడతావు. కాబట్టి దేవుని వైపు చూద్దాం. దేవుడే నాకు సహాయకుడని చెప్పి ఎలుగెత్తి చెబుదాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. భయానకమైనటువంటి పరిస్థితులలో మనము సురక్షితముగా మనము మన ఇంటి వారం అందరం కూడా ఉందాం. ఎందుకంటే ఆయన నీతి అను దక్షిణ హస్తము మనలను ఆదుకొనుచూ ఉంటూ ఉన్నది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన మా గొప్ప దేవుడా, రాజులకు రాజువైన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నాయన దేవుడు నాకు సహాయకుడు అన్న అంశమును బట్టి ప్రభువా, ఇంతవరకు నాయన అనేక సంగతులు ప్రభువా అయా నాయన నీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, యాకోబు భయానకమైన అరణ్యములో ఆయన ఉంటుండగా ఆయన్ని దర్శించి ఆయనతో వాగ్దానము చేసిన ఆయన దాన్ని నెరవేర్చుటకు నీవు సమర్థుడుగాను, ఆయన పక్షముగా చాలిన దేవుడుగా నాయన మీరుండి నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. మట్టుకే కాకుండా యెహోషాపాతు రాజు జీవితంలో ఆయనను ఆశ్రయించినప్పుడు నాయన ఆయనకి గొప్ప ఆధిపత్యమును అనుగ్రహించిన దేవుడయ్యా. అరణ్యములో నాయన గొర్రెలు మేపుకున్నటువంటి దావీదు నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభువా, దావీదును తండ్రి అయా మీరు నాయన హెచ్చించినటువంటి దేవుడుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నాయన ప్రతిష్ఠించిన దేవుడుగా నీ ఉంటున్నావు ప్రభువా. అవునయ్యా, అవును ప్రభువా. అయ్యా యోబు జీవితంలో కూడా నాయన స్తోత్రం, ఎలాగైనా సరే ఇదిగో దేవుని యొక్క ఆధిపత్యం నుంచి అతన్ని తప్పించాలని చెప్పి దుష్టుడు నాయన ప్రయత్నించినప్పుడు నాయన యోబు ఎక్కడ కూడా తన యథార్థతను విడిచిపెట్టకుండా నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు ఎదురు చూచాడు గనుక తండ్రి యోబు నాయన రెండింతలుగా మీరు ఆశీర్వదించారు ప్రభువా. అవునయ్యా, మేము నాయన ఇదిగో నా తండ్రి భయానకమైన ఆపత్కాలములో అయా భయానకమైన తెగులు సంచరిస్తున్నటువంటి అయా పరిస్థితులలో మేము ఉంటున్నాము ప్రభువా. అయితే నాయన మనుషుల్ని ఆశ్రయించలేదు, అయితే ప్రభువా నాయన రాజులను, అధికారులను, ప్రభుత్వాలను ఆశ్రయించలేదు. కానీ మా దేవదేవుడవైన నిన్ను మేము ఆశ్రయించి ఉన్నాము నాయన. కాబట్టి ఈ లాక్డౌన్ దినాల్లో కూడా అయా మమ్మలను పోషిస్తూ నాయన మాకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇస్తూ ప్రభువా అనుదినము కంటికి రెప్పవలే నాకును, మాకును, మా ఇంటికి కలిగిన సమస్తానికి నాయన మీరు క్షేమాన్ని కలగజేస్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు నాయన వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ పరిపూర్ణముగా యాకోబు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యెషూరు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, ఏలియా దేవుడా, దానియేలు దేవుడా, షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడా, మీరే సహాయకుడుగా ఉండి నీ ప్రజలను ప్రభువా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ నలుగురు యవన స్త్రీలు ప్రభువా నాయన, కన్యకులు నాయన స్తోత్రం, పరిపూర్ణమైన విశ్వాసం యందు ఉంచారు.
అయితే భయానకమైనటువంటి ఆ మంచు పడేటువంటి ఆ స్థలములో ఉంచిన తండ్రి, వారు నీ వైపు చేతులెత్తి, ప్రభువా మమ్మలను చంపినా సరే మేము మీ కొరకు మరణించవలసినా మరణిస్తాము, కానీ ఈ లోకానుసారం మేము నడవమనేప్పుడు నాయన ఆ రాత్రి అంతా కూడా నాయన వారికి ఏ విధమైనటువంటి నాయన అయ్యా నాయన మంచు అయ్యా వారి మీదకి పడనీయకుండా మీ రెక్కలతో నాయన మీరు ఆదుకున్న దేవుడు అయ్యా. అనేక మంది ఆశ్చర్యపోయేటట్లుగా వీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం ఇచ్చేటట్లుగా మీరు మార్చారు ప్రభువా. ఆ రీతిగా ఈ దినమునైనా అనేక మందిని ఎందు నమ్మిక ఉంచుతూనైనా అయ్యా విశ్వాసంతో వారి కుటుంబంలో నీ పాదాలు పట్టుకొని ఉన్నారు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ లాక్డౌన్లో ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరే పోషింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ శోధన, ఏ బలహీనత, ఏ సమస్య, ఏ సంతానాలేమి, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యాలు ఏవి ఉండకుండా ప్రతి బిడని ప్రభునైనా నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, వారందరి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలకును సదా తోడై ఉండి యాకోబు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.